ఓకే. అంటే కొన్ని కామెడీ కూడా చేస్తున్నారు కదా! 'జబర్దస్త్' కూడా వెళ్లారు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది? జబర్దస్త్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అది 20 మినిట్స్ లైవ్‌లో అలా స్కిట్ చేయాలి కదా! ఒక నాటకం లాగే. సో, అది కొంచెం టఫ్‌గా ఉంటది గానీ, బావుంది అది కూడా. ఏమి నేర్చుకున్నారు మీరు అక్కడి నుంచి ఏమి నేర్చుకున్నారు? అంటే ఫుల్ లెంగ్త్ కామెడీ చేయడం వేరు కదా! అవును. అంటే మొత్తం మీరే నడపాలి మొత్తం అంతా కూడా. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఆ 20 నిమిషాలు మీరే కదా మొత్తం చూడాలి అవునవును. కదా! సో, ఎట్లా? అది బావుంది. కొంచెం టఫ్‌గా ఉంటది. కానీ అలాగే అంత హార్డ్ వర్క్ చేస్తే దాన్ని బట్టి రిజల్ట్ కూడా అలాగే ఉంటది. బావుంటది. హ్మ్. సో, ఆ టీమ్‌ని అందరినీ పా కోఆర్డినేట్ చేసుకోవడం, డైలాగులు అందరికీ చెప్పి, మనం డైలాగ్ ప్రాక్టీస్ చేసి, అందరం కలిపి ఒక కోఆర్డినేషన్‌తో చేయాలది. సో, బావుంటది అది కూడా. 'కృష్ణబాబు గారితో ర్యాప్ ఎట్లా అనిపించింది? అంటే మీరు ఇప్పుడు అవును. కామెడీ చాలా చేస్తున్నారు. చాలా మంచిగా ఆయన ఏం చెప్తారంటే స్కిట్ అంతా చూసిన తర్వాత లాస్ట్‌లో చెప్తారు. ఒకవేళ ఏమైనా కొన్ని ఏమైనా అనుకోని యూజ్ చేయకూడని మాటలు యూజ్ చేసినా, లేదంటే సంథింగ్ ఏదైనా కొంచెం రాంగ్‌గా ఏదైనా ఉన్నా, లేదంటే ఇంకా కామెడీ చేయడానికి ఏంటంటే సజెషన్‌లు ఇస్తారు ఆయన. ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి మంచి చెప్తారు ఆయన. మంచి చెప్పి ఇవి కరెక్షన్ చెప్తారు. సో, మనకు బాగా యూజ్ అయితాయి. ఓకే. ఇంకా అప్పుడు మీరు ఒక విధంగా మీరు లైవ్‌లోకి వచ్చారు అంటే 'విశ్వక్ సేన్' గారి సినిమాతో బాగా లైవ్‌లోకి వచ్చారు. ఐ మీన్ ఆయనతో ర్యాప్ ఎట్లా ఉంది? బావుంటది. అన్న ఎప్పుడు కలవాలన్నా సరే వచ్చారా అంటాడు. ఓకే. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు కదా అన్న. ప్లస్ మనం కూడా ఈ మూవీస్ వీటిల్లో బిజీగా ఉన్నాం కదా! అప్పుడప్పుడు ఎప్పుడైనా గ్యాప్ ఉన్నప్పుడు కలుస్తా అన్న. ఓకే. లాస్ట్ టైం కూడా ఒకసారి కలిసా మూవీ ప్రమోషన్‌కి. ఈవెంట్‌లో చేశారు. ఓకే. ఆ! ఓకే. అంటే చాలా మందికి ఏంటంటే కొత్తగా వచ్చే యంగ్‌స్టర్స్ అందరికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ చాలా మందికి. అవును. సో, మీరు ఆయన స్టేజ్ మీద కలిసారు. ఆయనతో కార్డ్ తీసుకున్నారు. ఆయన దగ్గర హెల్త్ కార్డ్ సంథింగ్ తీసుకున్నారు. అవునవును. సో, ఆయన మీతో ఏం చెప్పారు? అది చాలా షార్ట్ కన్వర్జేషన్ అండి. అది ఏంటంటే ఎక్కువ సేపు టైం లేదు మనకి. ఆయన కలిసి అంతమంది ముందు ఆయన కలిసి ఎక్కువసేపు మాట్లాడాలన్నా ఏమో అంత టైం ఉండదు మనకి. ఏం లేదు సార్ ఇలా నేను మీతో పాటు 'వాల్తేరు గారి' మూవీలు చేశాను. అంటే నాకెందుకు గుర్తులేదయ్యా అని. ఆయన చూడండి ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా ఎంత కొత్తోళ్ళనైనా సరే అందరినీ గుర్తుపెట్టుకుంటాడు ఆయన. నిజంగా గ్రేట్ ఆయన. సో, చెప్పాను ఇలా మా మదర్‌కి మీరంటే చాలా ఇష్టం. మా మదర్‌కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీతో ఒక్కసారి కలిసి ఒక ఫోటో దిగితే చాలు అని అనేసి మా మమ్మీ ఎప్పటినుంచో చిరంజీవి గారిని కలవాలి అని చిన్నప్పటి నుంచి ఇదనమాట. సో, అది ఆయనకి చెప్పాను. చెప్తే నేను పిలిపిస్తాను అన్నాడు. సో, ఆయనతో కూడా డెఫినెట్‌లీ ఎళ్లి కల్పిస్తాం మా మమ్మీని చిరంజీవి గారితో. ఆయనతో కూడా స్క్రీన్ షేర్ చేస్తున్నారు మీరు ఎట్లా? సో, ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం అంటే 1 డేలో 2 డేలో ఎవరు నేర్చుకోలేరండి. అంటే ఆయన టైమ్ టు టైమ్ సెట్ లో ఉంటారు కదా! మార్నింగ్ 6 అంటే 6కే వచ్చి విత్ మేకప్ తో రెడీ అయిపోయి ఉంటారు. అవునవును. రెడీగా ఉంటారు. చాలా మంది కొత్త యంగ్‌స్టర్స్ ఏంటంటే చాలా మంది టైం తీసుకుంటారు. లేట్‌గా వస్తూ ఉంటారు అంటారు. అది ఎవరైనా మీరు పెద్ద ఏంటంటే ఒక అంటే సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడే వస్తున్నారు కదా! అంటే ఇప్పుడే వస్తున్నారు నేనైతే కాబట్టి మీరు నేర్చుకుంటా. నిజంగా మంచిని నేను నేర్చుకుంటానండి డెఫినెట్‌లీ. సో, అంత పెద్ద ఆయన దగ్గర నేర్చుకోవాలంటే బోలెడు ఉంటది ఆయన దగ్గర. అది ఒక రోజులో మనం నేర్చుకోలేము. ఆయన గురించి మాట్లాడేంత ఇది కూడా ఇంకా మనకు అంత లెవెల్ కూడా రాలేదు. సో, నేను ఓకే. చెప్పలేను. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా? ఫ్యూచర్‌లో మంచి మూవీస్ వస్తున్నాయి. కన్నడలో 2 మూవీస్ రిలీజ్ అవుతాయి. తమిళ్‌లో ఒక మూవీ చేస్తున్నా ఫస్ట్ మూవీ. మన ప్రదీప్ రంగనాథన్ గారు 'లవ్ టుడే' హీరో. ఓకే. ఆయనతో పాటు 'డ్రాగన్' అనే మూవీ చేస్తున్నాను. ఓకే. హీరో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? మీ నుంచి హీరోగా అయినా సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది ఎవరో ఇంటర్వ్యూ చూసినోళ్ళు ఎవరైనా మంచి అంటే సీరియల్ అంటే నన్ను ఒక హీరోగా కాకుండా ఒక మంచి ఇంకా యాక్టర్ అంటే కథకి యూజ్ అయ్యే హీరోగా ఏమైనా ఉంటే నేను డెఫినెట్లీ అలాంటివి చేస్తాను. సో, ఎవరు అలాంటి మంచి డైరెక్టర్స్ ఉంటే ఇప్పటికే కొన్ని వింటున్నాను. సో, అది అంటే ఏంటో నేను హీరోని ఫైట్లు చేయాలి, అమ్మాయిలతో సాంగ్లు చేయాలి అలా కాకుండా కథకి నేను సూట్ అవుతాను, నేను హీరోగా సూట్ అవుతాను అంటే అలాంటివి ఏదైనా ఉంటే చేస్తాను. లేదంటే టైం వేస్ట్ చేసుకోను హీరోగా చేసి. ఓకే. మీ డ్రీమ్ రోల్ ఏంటి బ్రో? అంటే ఏదైనా ఒక మనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటాయి. చాలా క్యారెక్టర్లు చూసి ఇన్స్పైర్ అవుతుంటారు కదా! సో, ఆర్టిస్ట్ వాళ్ళకి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! ఏదో ఒకటి సంథింగ్ ఏదో డైలాగ్ నేను ఆ క్యారెక్టర్ చేయాలి, ఈ క్యారెక్టర్ చేయాలి అలాంటి నేను కొంచెం ఒక క్యారెక్టర్ అని కాదు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి. ఇప్పుడు హీరో అంటే కొంతమంది హీరోలు కామెడీ చేయకుండా సీరియస్గా ఉంటుంది. కొంతమంది కామెడీ చేస్తారు. కొంతమంది విలనిజం హీరోలు విలన్గా కూడా చేస్తారు చాలా సినిమాలు. సో, ఒక్క రోల్ అని కాదు, ఏ రోల్ అయినా చేయగలగాలి. అది విలన్ అయినా విలనిజంలో కామెడీ అయినా అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఏమైనా వస్తే ఫుల్ హ్యాపీ. ఓకే. ఇప్పుడు మీరు అంటే ఒక విధంగా మీరు సక్సెస్ అయ్యారు. ఒక విధంగా మామూలుగా సక్సెస్ అయిపోయారు మీరు. సో, మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అవుతుంటారు? ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. బ్రో మాకు కూడా క్యారెక్టర్ చూడండి దాంట్లో మాకు కూడా ఒకటి చూడు అట్లా ఏమైనా అడుగుతుంటారు ఎవరైనా? చాలామంది అడుగుతారు. ఓకే. చాలామంది అడుగుతారు. మనకు ఉన్నంతలో మనం ఏమైనా సీరీస్లు కానీ ఏమైనా చేసినప్పుడు ఫ్రెండ్స్ అన్నలకి అందరికీ ఛాన్స్ ఇస్తా. ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే మంచిగా టాలెంట్ ఉంటే
డెఫినెట్లీ మనకు వీలైనంత మనం అంత పెద్ద పొజిషన్ లేదు కదా, మనకు ఉన్నంతలో మనం ఎవరికైనా హెల్ప్ చేస్తాం. ఓకే, బ్రో మీడియా ఒక ఏజెన్సీ ఒకటి పెట్టారు కదా, అవునవును. సో దాని గురించి. అదే మూవీ ప్రమోషన్స్, ఎవ్రీథింగ్, సిరీస్ ప్రమోషన్లు, ఎవ్రీథింగ్ జరుగుతాయి అందులో. ఒక షాపింగ్ మాల్స్ కానీ ఎనీథింగ్. ఇప్పుడు కొత్తగా అదే థియేటర్ యాడ్స్, నెక్స్ట్ యాడ్స్ అన్నీ చేయబోతున్నాం అనమాట నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే, సో అది మనకు టీం ఉంది, ఆ టీం వర్క్ చేస్తూ ఉంటారు. నేను షూటింగ్లో బిజీ ఉన్నాను కాబట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఓకే, అంటే చాలా స్పూఫులు చేశారు కదా మీరు ఇప్పుడు దాకా, చాలా మంది ఇమిటేట్ చేస్తూ చేశారు కదా, మీకు బాగా కష్టం అనిపించింది ఏది? అంటే ఏ క్యారెక్టర్ బాగా ప్రూఫ్ నేను ఎవరిని ఇమిటేట్ చేయలేదని. అంటే మీకు మీరు కొన్ని చేసుకుంటా వెళ్ళారు కదా, సంథింగ్ సినిమాలు రివీల్ ఇచ్చారు. ఆ రివ్యూస్ చేయలేదు నేను ఒక లిమిటెడ్ హీరోని లిమిటెడ్ చేసి మిమిక్రీ అనేవన్నీ మనకు రావు. ఓకే, ఎప్పుడైనా సీన్లు ఏమైనా చిన్న ఉంటే అప్పుడు చేస్తాను. అదే ఆ రిలేటెడ్ గా కొన్ని చేస్తుంటారు కదా, రిలేటెడ్ గా. అంటే నేను యాడ్స్ చేస్తుంటాయి, యాడ్స్ దాంట్లో ఎప్పుడైనా కొన్ని స్పూఫ్స్ చేశాను అంతే. సో అందులో మీకు బాగా నచ్చింది ఏంటి? అందులో బాగా బోల్డ్ యాడ్స్ చేశాను నేను ఇప్పటికీ, ఒక దగ్గర 50 యాడ్స్ చేసి ఉంటాను, అన్ని డిజిటల్ యాడ్స్. ఓకే, అన్ని డిఫరెంట్. సో చాలా మంది అంటుంటారు కదా, నేను యాక్టర్ అవ్వకపోతే డాక్టర్ అయ్యేవాడిని సంథింగ్ అలా అంటారు. మీరు ఇండస్ట్రీకి రాకపోతే ఏమయ్యేవారు? ఇండస్ట్రీ రాకముందు వచ్చాను, ఒక ఆటో డ్రైవర్ అయ్యా, దాని తర్వాత క్యాబ్ డ్రైవర్ అయ్యా, దాని తర్వాత TV5 న్యూస్ ఛానల్లో PCR ఆపరేటర్ చేసా. ఓకే, అవన్నీ చేసా వచ్చా. ఓకే, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? వెనక్కి తిరిగి చూసుకుంటే గోడ ఉంది. అది ఇవన్నీ చేసి వచ్చారు కదా, చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? చాలా హ్యాపీ అనిపించింది నాకు. మరి నేను అనుకోలేదు ఇలా ఎంత సక్సెస్ చేస్తారని. జనాలు అందరూ అది చూసి వాళ్ళ టెన్షన్స్ రిలీఫ్ అవుతాయి అన్నారు. ఆ రివ్యూస్ చూసినప్పుడు కానీ కొంచెం క్రేజీగా ఉంటాయి కదా, సో అది చూసి వాళ్ళ టెన్షన్ రిలీఫ్ అవుతాయి అది ఇది అన్నారు. చాలామంది వేరే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు, చూసి నాకు మెసేజ్ చేస్తారు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే మెయిన్ హ్యాపీనెస్ నాకు. ఆ అభిమానం అది చాలా ఏంటంటే కాస్ట్, దాన్ని ఎప్పుడు కొనలేం. అది వచ్చిందంటే దేవుడు ఇచ్చింది అయ్యా అంత. ఓకే, సో మళ్ళీ ఈ సీరియల్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? సీరియల్ డైరెక్టర్ గురించి ఏం చెప్తామంటే సో ఆయన ఇప్పుడు లంచ్ బ్రేక్ కలిసి తిందాం అన్నారు, నేనేమో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చున్నా, ఆయన మాత్రం నేను ఇంకా రాలేదు కానీ తింటున్నారు. అది వినబడిందో లేదో తెలియదు. అంటే ఎప్పుడైనా మీరు ఏమన్నా ఒక సీన్ ఏమన్నా టేక్ ఎక్కువ చేసినప్పుడు ఒక్కోటి ఏమన్నా రీటేక్ అన్నప్పుడు? ఇంతకుముందు చాలా సీరియల్ చాలా వేల ఎపిసోడ్లు చేశారు కొన్ని సీరియల్స్కి. సో చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎక్కడ ఏదో సరదాగా ఫ్రెండ్లీగా వచ్చి ఏదో షూట్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ ఏదో ఒక వర్క్ వెళ్తున్నాం అనే స్ట్రెస్ కానీ ప్రెజర్ కానీ ఏమి ఉండదు. ఈ డైరెక్టర్తో అంత మంచి ఎక్స్పీరియన్స్, ఫ్రెండ్లీగా ఉంటాం, కలిసి తింటాం, కలిసి వర్క్ చేసుకుంటాం, చాలా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం మొత్తం అందరం. ఓకే, ఇంకా వన్ వర్డ్ లో మీ సీరియల్ గురించి ఏం చెప్తారు? అర్ధాంగి. వన్ వర్డ్ అంటే అర్ధాంగే కదా. అంటే మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఇందులో? పాయింట్ ఎమోషన్స్. ఓకే, లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఒక అమ్మ తల్లి కొడుకుల రిలేషను, వాళ్ళ మధ్యలో ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎమోషన్స్ సూపర్ ఉంటాయి. ఓకే, చూడండి. ఓకే, సూపర్ బ్రో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి, ఇంకా మంచి ఇంకా బాగా వెళ్ళాలని ఇంకా బాగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బ్రో. ఆల్ ద బెస్ట్.